అంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ మనకి కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. వాటికి సంబంధించిన నెంబర్స్ మనం గమనిస్తే ఇండి కూటమి అంటే ఇండియాకి సంబంధించిన కూటమి కంటే కూడా మహా వికాస్ అఘాడీ కంటే కూడా మహాయుతి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏకి సంబంధించిన కూటమి దాదాపుగా 164 స్థానాల్లో మహారాష్ట్రలో ఇప్పుడు ప్రస్తుతం లీడ్ ఉంది. భారతీయ జనతా పార్టీ ముందుగా అనుకున్న విధంగానే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్సే ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాట్లో ఉండబోతోంది అనేది మనకి ఇప్పుడు వస్తున్న నెంబర్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా. 164 స్థానాలు 164 స్థానాలు ఇంకా వెయిట్ చేయాలి. ఎందుకంటే రూరల్ సీట్స్ ఓట్స్ ఇంకా తేలలేదు. ఇది కొంచెం అర్బన్ సీట్స్ మొదలు వచ్చేస్తున్నాయి. మనం వెయిట్ చేసి చూడాలి. తొందరపడితే కొంచెం ప్రాబ్లంలు వస్తాయి. ఎర్లీగా డిక్లేర్ చేయటం కష్టం. అదే మొదటి సిఇసి ఇంపాక్ట్ ఎన్లిస్ట్ మీద కూడా కొంత పడ్డట్టే ఉంది. కానీ ఒక ప్రిడిక్షన్ చేస్తా. ఒక ప్రిడిక్షన్ ఏంటంటే ఏక్నాథ్ షిండే will be the hero of the election. ఓడిపోయినా గెలుస్తుందా అది మాత్రం అక్కడికే రాబోతున్నాను. ఐ హావ్ ఏ పాయింట్ అండ్ క్వశ్చన్ టు యూ మురళి. ఏంటంటే లాస్ట్ టైం జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అండ్ కాంగ్రెస్ ఇండియాకి ఆల్మోస్ట్ 43% ఓట్లు వచ్చాయి. కానీ సీట్ దగ్గరకు వచ్చేసరికి 17 సీట్లు బీజేపీకి వస్తే 30 సీట్లు కాంగ్రెస్ కూటమి. ఎలక్షన్ మేనేజ్మెంట్లో బీజేపీ డెఫినెట్గా అక్కడ కొంత అంటే ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు 17 సీట్లు బీజేపీకి వస్తే 30 సీట్లు వాళ్ళకు వచ్చాయి. ఇది గమనించారు బీజేపీ వాళ్ళు. దీన్ని ఏం చేయాలని చెప్పి చూశారు. ఈ లడ్కీ బెహన్ తీసుకొచ్చారు. లడ్కీ బెహన్ ఎంతమందికి అప్లై చేశారు? 2 కోట్ల మందికి అప్లై చేశారు. ఏది నెలకు 1500 చొప్పున. ఆ 1500కి ఇంకో 500 వేసి మేము 2000 ఇస్తామని వీళ్ళు అనగానే షిండే శివసేన ఏం చెప్పింది? ఇంకో 100 ఎక్కువేసి 2100 ఇస్తామని చెప్పారు. ఆ 2 కోట్ల మందిలో 1 కోటి మంది కనుక బీజేపీ వైపు తిరిగారా? నౌ ద రిజల్ట్ ఈస్ సేయింగ్ 171. డూ యూ అగ్రీ విత్ మీ పుల్లారావు గారు? లార్జ్లీ నేను ఒకటి కూడా చెప్పాలి. ఈ కూటమి మహాయుతి కూటమి యునైటెడ్ గా పనిచేశారు. లీడర్స్ ముగ్గురు అజిత్ పవార్, ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఏమి తేడాలు లేవు. చాలా కేర్ఫుల్ గా చేశారు. అదర్ సైడ్ ఉద్ధవ్ ఠాక్రేకి కాంగ్రెస్ కి లోపల నెలలు బట్టి గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏమన్నా సాబితాజ్ చేస్తారా అది కూడా చూడాలి ఎలక్షన్ అవ్వాక. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే ఆయన అక్కడ థర్డ్ రౌండ్ కి సంబంధించిన అప్డేట్ కూడా మనకి అందుతోంది. దాదాపుగా మెజారిటీ స్థానాల్లో థర్డ్ రౌండ్ కి సంబంధించిన నెంబర్స్ కూడా మనకి మహారాష్ట్ర నుంచి అందుతున్నాయి. 171 స్థానాల్లో మహాయుతి అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ముందంజలో ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 171 స్థానాల్లో మహాయుతి సర్కార్ ప్రజెంట్ గవర్నమెంట్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన నెంబర్స్ దాదాపుగా 171కి చేరుకున్నాయి. మహా వికాస్ అఘాడీ కేవలం 92 స్థానాల్లో మాత్రమే. దాదాపుగా ఇది థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్కి సంబంధించిన మనకి అప్డేట్స్ ఇవి. థర్డ్ రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ మనకి మేజర్గా ఉంటున్నాయి. మహారాష్ట్రలో మహాయుతి తన ఆధిపత్యాన్ని క్లియర్గా కొనసాగిస్తున్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత చాలా మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని చెప్పి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి మహాయుతి ప్రకటించింది. చాలా చర్యలు తీసుకుంది. ఆ చర్యల ప్రభావం కనబడుతోందా అనేటువంటి రీతిలో ప్రస్తుతం నెంబర్స్ మనకి రావడం మనకు కనబడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 141 అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి మహాయుతి కూటమి 171 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని కనబరచగలుగుతోంది. కేవలం 92 స్థానాలకు మాత్రమే మహా వికాస్ అఘాడీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి కాంగ్రెస్ కూటమి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జార్ఖండ్లో చాలా నెక్ టు నెక్ ఫైట్ అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. అలాగే మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కనబడుతోంది. వాయనాడ్లో ఇప్పటికే ప్రియాంక తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ దాదాపుగా 53,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకి అప్డేట్స్ అందుతున్నాయి.